వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు 25వ వార్డులో వార్డు కార్పొరేటర్ సారిపల్లి గోవింద్ ఆధ్వర్యంలో సీతంపేట దుర్గా గణపతి గుడి వద్ద అక్కడి నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలోని స్థానిక ప్రజలు ఆయనకు అడుగడుగున ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం బహిరంగంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గత ఎన్నికల్లో నేను ఓటమి చెందిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో సుమారుగా 400 కోట్ల పైబడి అభివృద్ధి పనులు చేసి మన విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా అభివృద్ధి చేశానని అన్నారు. ఈ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే మరింత సేవ చేసి మీ అందరి ఆదరాభిమానాలు పొందుతానన్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జీవి రవిరాజు మరియు సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 25వ వార్డులో 25వ వార్డు కార్పొరేటర్ సోదరులు శ్రీ సారిపల్లి గోవింద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ వార్డుకి సంబంధించి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రతి సచివాలయ పరిధిలోని ప్రతి ఇల్లు కూడా ప్రతి తలుపు తట్టి ప్రతి గడపలోని కూడా ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని సంక్షేమానికి సంబంధించి అర్హత ఉన్న చివరి లబ్ధిదారుడి వరకు కూడా సంక్షేమాన్ని అందించడంతో పాటు మౌలిక వసతులకు సంబంధించి ప్రజల దగ్గర నుంచి వినతులు, విజ్ఞప్తులు కూడా స్వీకరించి మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున కృషి చేశాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న అనేక దీర్ఘకాలిక సమస్యల గురించి కార్పొరేటర్ గారు ప్రస్తావించినప్పుడు కూడా రైతు బజారుకి సంబంధించి హాస్పిటల్కి సంబంధించి కూడా 25వ వార్డుకి సంబంధించి ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది. అవి కూడా శాంక్షన్స్ అయినాయి. స్థలభావం వల్ల అవి పెండింగ్లో ఉన్నాయి. స్కూల్స్, కమ్యూనిటీ హాల్స్ గురించి మీ అందరికీ కూడా తెలిసింది. మధురానగర్ స్కూల్ కానీ స్కూల్స్ అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున బీటీఆర్ కాలనీ స్కూల్ని లక్షలాది రూపాయలు వెచ్చించి రెనోవేట్ చేయడంతో పాటు కమ్యూనిటీ హాల్స్ కూడా అనేక కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశాం. ముఖ్యంగా ఈరోజు ఈ గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా అందరితో కూడా మమేకమయ్యాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల దగ్గర నుంచి విశేషమైన స్పందన కనపడుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఈరోజు పెద్ద ఎత్తున సంక్షేమం కానీ అభివృద్ధి ఫలాలు కానీ అందించారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. ఆ నాయకత్వాన్ని మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ముఖద్వారం అయినటువంటి విశాఖపట్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా రాజధానిగా కూడా ప్రతిపాదించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిపించి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖపట్నానికి ఘన స్వాగతం పలకాలని తలంపుతో ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉన్నారు. తప్పకుండా మేము 100% కూడా మేము చేసిన అభివృద్ధి, మా సర్వీసెస్, మా సేవలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయకేతన ఎగిరిపోతున్నాయి. ఈరోజు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీనియర్ నాయకులు రవిరాజు గారికి, జీవి రమణ గారికి, వార్డు నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. తప్పకుండా, ఎందుకంటే నేను గడిచిన 5 సంవత్సరాలుగా 2019 ఎన్నికల్లో ఫలితాలతో సంబంధం లేకుండా నేను ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నాను. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చింది ఓన్లీ పదవి ఉంటే మాత్రమే సేవ చేద్దామని కాదు. రాజకీయాల్లోకి వచ్చింది ప్రజల సేవ చేయడం కోసం వచ్చాం. రాజకీయ నాయకులు పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై స్పందించి ప్రతి సమస్యని కూడా పరిష్కరించడానికి ఈరోజు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈ 5 సంవత్సరాలు కూడా కరోనా కష్టకాలంలో కావచ్చు, ఎప్పుడు ఏ సమయంలోనే సరే నిరంతరం కూడా గుడ్ మార్నింగ్ నార్త్ పేరుతో ఎప్పటికప్పుడు 5 సంవత్సరాలు కూడా
నియోజకవర్గంలో పర్యటన చేసి మా కార్పొరేటర్ని మా నాయకులను అందరినీ కూడా సమన్వయపరుచుకొని అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేశాం. ఈరోజు నిజాయితీగా నిస్వార్థంగా నియోజకవర్గానికి సేవలు అందిస్తున్నాం. కానీ ఈరోజు నాపై పోటీ చేస్తున్న అభ్యర్థి 4 సంవత్సరాలు 8 నెలల కాలం ఎక్కడో పక్క నుండి ఈరోజు వచ్చి నాపై లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎక్కడో ఫేస్బుక్లో పోస్ట్ చూశాను. ఆ వెనకాల ఉన్న కొంతమంది ఉన్నారు. విష్ణుకుమార్ రాజు గారి వెనకాల కొంతమంది పని పాట లేని వాళ్ళు ఉన్నట్టున్నారు. రాజకీయ వానమాల గురించి ఏదో మాట్లాడుతున్నారు. రాజకీయాలు చేయాలి, ప్రజాసేవ చేయాలంటే ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో రైటింగ్ వచ్చు కదా మీరు ఎవరికి పడితే వాడికి రాస్తే ఇక్కడ ఎవరో కూడా ఊరుకునే పరిస్థితుల్లో లేరు. మిమ్మల్ని మీరు ఏదో మీ కింద ఏదో నలుపు పెట్టుకుని మీరు మాట్లాడుతున్నారు. ఒకటే నేను ఎన్నోసార్లు ప్రశ్నించాను. 4 సంవత్సరాలు 8 నెలల కాలం మాజీ శాసనసభ్యులుగా ఉన్న గతంలో శాసనసభ్యులుగా పనిచేసిన మీరు 4 సంవత్సరాలు 8 నెలల కాలం కరోనా కష్టకాలంలో ఏ రోజైనా ప్రజాక్షేత్రంలో మీరు పర్యటించారా? అంతే తప్ప ఈరోజు ఓటమి భయంతో మీరు ఈరోజు నోటుకొచ్చిన విధంగా వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు చేస్తే ప్రజలు సహించరు.